గ్యాస్ మనమైతే బొర్రాకి అయితే వచ్చాం. బొర్రా మలియాగూడ నుంచి బొర్రా జంక్షన్ అయితే మనకు లెఫ్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో అటు వెళ్ళిపోతే వైజాగ్ లెఫ్ట్ వెళ్ళిపోతే మనకి బొర్రా కేవ్స్ ఇక్కడ నుంచి ఒక 6 to 7 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ ట్రాక్ అయితే చూడొచ్చు. బొర్రా కేవ్స్కి వెళ్తుంటే సో ఇదన్నమాట ఆ ప్లేస్. ఫైనల్గా వచ్చేసాం బొర్రా. సో గటిక వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత, అదేవిధంగా అనంతగిరి టీ ప్లాంటేషన్ చూసిన తర్వాత, సో అరకులో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది బొర్రా కేవ్స్. దాని దగ్గరికి అయితే బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చాం. సో టికెట్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడైతే కౌంటర్ అయితే ఉంటుంది మనకు. సో ఇలా లోపలికి వెళ్ళి కొద్ది దూరం అయితే నడవాల్సి ఉంటుంది. సో బొర్రా కేవ్స్ అని మనకి బోర్డు అయితే చూడొచ్చు. సో మనకు టికెట్ ఫేర్ వచ్చేసి 80 రూపీస్ పర్ హెడ్. సో ఇద్దరం కాబట్టి 160. సో కొద్ది వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలా సో లోపలికి. ఏ చింటూ, సో ఇదన్నమాట ఫైనల్గా. సో బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళడానికి దారి. సో మనకి ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో మీరు చూడొచ్చు. సో ఎంత చూడడానికి భయంకరంగా ఉంటుందో, అదేవిధంగా ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా అయితే ఉంటుంది. సో వెళ్తూ సో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాం. సో మనకి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో ఈ రేంజ్లో అయితే ఉంటుంది. సో మనం ఇట్లా లోపలికి వెళ్దాం. సో అలా అటు నుంచి మనం అయితే ఎంట్రీ అయ్యాం లోపలికి. ఎంట్రీ అవ్వగానే మనం ఫస్ట్ కిందికి వెళ్దాం. సో కిందికి వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం. సో మనకి అక్కడక్కడ అక్కడ మనం ఇప్పుడు రెయిన్ సీజన్ కదా, సో బయట లైట్ అండ్ తక్కువ ఉంటుంది. సో లోపల మనకి అక్కడ లైట్స్ అయితే చూడవచ్చు మనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టారు. సో ఇక్కడ మీకు చూపిస్తా ఒకసారి చూడండి. మనకు చీకటి ఉన్న దగ్గర సో కొద్దిగా లైట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మీరు చూసుకుంటే అక్కడ లెఫ్ట్ సైడ్ కొద్దిగా అక్కడ లైట్స్ వెలుగుతున్నాయి చూస్తున్నారు కదా. సో ఇక్కడ లైట్స్ అయితే కనిపిస్తాయి. సో అక్కడక్కడ ఉంటాయి. సో మనకి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం అటు. లిటరలీ లోపల ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది. బయట అసలుకే వర్షం, రెయిన్ సీజన్ కదా, బయట వర్షం ఎలాగో ఉంటుంది. లోపల ఈ సున్నపు రాయి, ఈ లైమ్ స్టోన్స్ అన్నీ మొత్తం తడిగా వాటర్ కారుతూ మొత్తం తడిగా ఉన్నాయి. దాంతోపాటు మనకి ఎక్కువ చలిగా ఉంది అందుకే. అలాగే మనకి ఇక్కడ ఫోటోగ్రఫీ చేసుకోవడానికి ఇటు గవర్నమెంట్ వాళ్ళు మంచిగా హ్యాండ్ రైల్స్ అయితే పెట్టారు. అదేవిధంగా లోపల మనకి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. సో మనకి వాళ్ళ దగ్గర కెమెరాస్ ఉంటాయి. సో లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అక్కడ చూస్తున్నారు కదా, సో అదొక హోల్ అనమాట ఈ కేవ్స్కి, ఈ గుహకి. సో మన హిస్టరీ ఇంకా ముందు మాట్లాడుకుందాం. సో మనం ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకుంటే ఫోటోలు, సో మన ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు.
సో ఇప్పుడు ఇంత ఆశ్చర్యమైన, ఇంత అందమైన, అదేవిధంగా ఇంత భయంకరమైన ఈ గుహల గురించి అయితే తెలుసుకుందాం. సో తెలుసుకోవాలంటే కొంత మనం చరిత్రలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ బొర్ర గుహలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో గల ప్రముఖ పర్యాటక ప్లేసులలో ఒకటన్నమాట. వీటిని 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ అనేవాడు కనుగొన్నాడు. తెలుగులో బొర్ర అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. అయితే నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానివల్ల రాయి అనేది క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి. కొండలపై నుంచి గోస్తాని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేటు ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బలు వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్మైట్స్ అని అంటారట. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలకైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్మైట్స్ అదేవిధంగా స్టాలకైట్స్ వింత వింత ఆకృతులను సంతరించుకుంటాయి. వారి వారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు, స్థానికులు వీటికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. అయితే ఈ గుహల్లో కొన్ని సంవత్సరాల తర్వాత మన ఏపీ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు కొన్ని తవ్వకాలైతే జరిపారట. సో ఈ తవ్వకాలలో 30 years నుంచి 50 years సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయట. సో ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మనుషులు నివసించినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉండే గిరిజనులు వీటిని బొర్ర గుహలను బోడి దేవుడి నివాసంగా నమ్ముతుంటారు. బోడి దేవుడు అంటే పెద్ద దేవుడని వీళ్ళు వాడుక భాషలో పిలుస్తుంటారట. వివిధ రూపాల్లో ఉన్న ఈ స్టాలగ్మైట్స్, ఈ స్టాలకైట్స్ను శివపార్వతి, తల్లిబిడ్డ, ఋషిగడ్డం, మానవ మెదడు, ముసలి, పులి ఆవు వంటి పేర్లతో పిలుస్తూ వీరు పూజిస్తూ ఉంటారట ఇక్కడ. అయితే ఈ గుహలకు గోస్త్ అనేది తొలిచిన 4 ద్వారాలు అయితే ఉంటాయి. సో బొర్ర 1 మనం పిలిచే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఏదైతే మనం ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చామో సో లోపలికి, సో అదనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి ఇంకొక కిలోమీటర్ వెళ్తే గోస్త్ అనేది చేరుకోవచ్చట అప్పటి కాలంలో. సో అయితే ప్రస్తుతం అది ఇప్పుడు వెళ్ళడానికి అనుమతి అయితే లేదు. సో 1990లో సో మన ఏపీ గవర్నమెంట్ సో ఈ గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపట అంటే బయట ఉద్యాన పెంపకం, మొక్కలు నాటకం వంటివి చేపట్టడంతో బొర్ర గుహల పరిసరాలు చాలా అందంగా అయితే మారాయి. సో గుహల లోపల ఆధునికంగా సో మన ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చేసింది కాబట్టి సో బయట లైట్ ఎఫెక్ట్స్ పెట్టడం, సో వివిధ రంగుల నీడలు పడే విధంగా ఆధునిక లైట్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంతకుముందు కాగడాలతో గైడ్ల సహాయంతో సో గుహలను చూపించేవారట. సో ప్రతి సంవత్సరం ఇక్కడ టూరిస్టులు ఎక్కువ అవుతున్న వల్ల సో 3 లక్షల మంది కంటే ఎక్కువ వస్తున్నారని అంచనా. సో ఇంత అందమైన, ఇంత ఆశ్చర్యమైన ఈ గుహలు ఏర్పడడానికి సో ప్రకృతి కూడా ఎంతో కొంత ప్లేస్ అయితే ఉంటుంది. సో ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అలాంటి అద్భుతాల్లో ఈ న్యాచురల్గా ఏర్పడిన ఈ బొర్ర గుహలు అనేది ఒకటి అన్నమాట. సో ఇట్లా పైకి ఎక్కితే మనకు ఒక దేవుడు ఉంటాడు. సో దేవుడు ఏ దేవుడు అన్న? దేవుడి పేరు సో అక్కడి నుంచి చూసుకుంటే చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఎంత పెద్ద గుహ, అసలు చాలా అద్భుతం. సో ఇక్కడ మనకు ఒక దారి భలే ఉంటుంది. అసలు మీకు సందులో నుంచి వెళ్ళాలా. సో చిన్న గుహ చూడండి, ఈ సందులో నుంచి వెళ్ళాలా. సో కనిపిస్తుందో లేదో. అసలు చూడండి ఆ చిన్నగా ఉన్న సందుల నుంచి రావాల్సి వచ్చింది. సో చూస్తే భయంకరంగా అనిపిస్తాయి ఇటన్నిటిని చూస్తే. సో అంత చీకటి అంటే చిమ్మ చీకటి. సో ఇందు నుంచి వెళ్తున్నా నేను. సో ఇది గ్రౌండ్ అన్నమాట.
చాలా కిందికి వచ్చాం. సో సక్సెస్ఫుల్గా అయితే బొర్రా కేవ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం బ్యాక్ టు వైజాగ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఒక సుదీర్ఘ అడ్వెంచర్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత సో మనమైతే శృంగవరపు కోటకైతే వచ్చేసాం. సో ఇక్కడ వాళ్ళు ఎస్కోట్ అని అయితే అంటారు. సో ఇక్కడ డ్రింక్స్ తీసుకుందాం అనేసి అయితే ఆగాం. సో ఒక బేకరీ దగ్గర. సో మనం ఇంకా 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలా వైజాగ్ వెళ్ళడానికి. సో ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం అయితే ఒక డ్రింక్ అయితే ఇక్కడ తీసుకుంటాం. బంగాళాఖాతంలో సో ఇక్కడ మన ఐనాక్స్ ఉంటుంది. సో వైజాగ్ ఐనాక్స్ అనమాట. మనకి ఇది బీచ్ రోడ్, ఆర్కే బీచ్ రోడ్ వచ్చేసాం. రైట్ వెళ్ళచ్చు.